29వ తారీఖు మన గౌతమి మహిళా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీకి అటానమస్ స్టేటస్ యూజీసీ వాళ్ళు ఇవ్వడం జరిగినది. గత 16 సంవత్సరముల నుండి మన గౌతమి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ మహిళల కోసము తప్పించి చాలా ఉద్యోగాలు అయితేనేమి ప్రతి ఒక్క దానిలోనూ ముందుండి నడిపించి అన్ని విధాల విద్యార్థులకు ఉపయోగపడుతూ వచ్చినది. కాబట్టి ఈ యొక్క గుర్తింపును యూజీసీ వాళ్ళు గమనించి మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేశాము. దానికోసం కూడా ఈ హోదాను మనకు ఇవ్వడం జరిగినది. ఈ హోదా వలన మాకు చాలా మటుకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితేనేమి, స్కాలర్షిప్ డెవలప్మెంట్ అయితేనేమి, పిల్లలకు ప్రతి ఒక్కటి మేము రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసేదానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విధంగా రావడానికి మాకు సహకరించిన మా ప్రిన్సిపల్ గారు, మా హెచ్ఓడీస్ మరియు మా స్టాఫ్ అందరికీ కూడా మేము అభినందనలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఇటువంటి హోదా ఇవ్వడం అనేది జనరల్గా ఇంతకుముందు చాలా కష్టతరంతో కూడుకున్నది. ప్రజెంట్ డేస్లో ఒక హోదా ఇస్తే ఆ హోదాకు తగ్గట్టు వీళ్ళు బాగా డెవలప్ చేసి బాగా మంచి రిజల్ట్ చూపిస్తారనే ఉద్దేశంతో ఈ విధమైన నిర్ణయం తీసుకొని యూజీసీ వాళ్ళు ప్రతి ఒక్క సంస్థకు సపోర్ట్ చేస్తూ అన్ని విధాల ముందు ఉంచుతూ వస్తున్నారు. కాబట్టి దీనివలన మాకు కొన్ని మూమెంట్స్ అంటే ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చేసేదానికి చాలా ముందుకు పోయేదానికి చాలా ఈ స్టేటస్ చాలా ఉపయోగపడుతుంది. మేము మా కళాశాలను 2009వ సంవత్సరం 3 బ్రాంచెస్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా కోర్సెస్తో స్టార్ట్ చేశాము. ఎంటెక్ కోర్సెస్ కూడా మేము సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో బీటెక్ కోర్సెస్ స్టార్ట్ చేశాము. వాటిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సెస్ అండ్ ఎంటెక్ కోర్సెస్ 3 కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశాము. తర్వాత మేము 2023వ సంవత్సరం నాక్ నేషనల్ అక్రిడిటేషన్కి మేము మా అప్లికేషన్ని సబ్మిట్ చేయడం జరిగింది. మాకు 2024వ సంవత్సరం నవంబర్ 14వ తేదీన నాక్ నుంచి B++ గ్రేడు 2.88 CGPAతో రావడం అనేది మేము చాలా గర్వపడుతున్నాము. మా మేనేజ్మెంట్స్ సార్ వాళ్ళు అయినటువంటి డైరెక్టర్ సార్స్ నాగూడ్ సార్ అండ్ బి రవీంద్రారెడ్డి సార్ అండ్ అవర్ కరెస్పాండెంట్ మేడం బాబమ్మ మేడం గారు, తర్వాత మా కో డైరెక్టర్ మేడం శైలుష మేడం గారు, వీళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్తో మేము మా కళాశాల అధ్యాపకులు అయితే ఎవరైతే ఉన్నారో, తర్వాత స్టూడెంట్స్, మా కళాశాల స్టూడెంట్స్ అందరూ స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, తర్వాత వచ్చేసేసి మాకు అల్యూమినీ మెంబర్స్ ఉంటారు. మా కళాశాలలో బీటెక్ అయిపోయినటువంటి, డిప్లొమా అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని మేము అల్యూమినీ అంటాం. అల్యూమినీ స్టూడెంట్స్, తర్వాత ఎంప్లాయర్స్ అండ్ దెన్ అదర్ ఎవరైతే మాకు పేరెంట్స్ ఉన్నారో, స్టూడెంట్స్ పేరెంట్సే కాకుండా మాకు ఇక్కడ మా చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది సపోర్ట్ వల్ల మేము ఈ నాక్ B++ గ్రేడ్ అనేది తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళందరికీ మా కళాశాల తరఫున ఈ సందర్భంగా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాము. మేము నవంబర్లో నాక్ వచ్చిన తర్వాత యూజీసీ 2F సర్టిఫికేట్ కూడా మేము యూజీసీ నుంచి తెచ్చుకోగలిగాము, న్యూఢిల్లీ నుంచి. దాంతోపాటు మేము ఫిబ్రవరిన అటానమస్ స్టేటస్కి అప్లికేషన్ పెట్టాము. మా కళాశాలలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు, తర్వాత విద్యా స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, మేము మా పిల్లలకి అకాడమిక్స్తో పాటు మేము ఇచ్చేటటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయితే కావచ్చు, తర్వాత మన కో కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మేము మా కళాశాలలో జరిగిన వాటన్నిటిని సబ్మిట్ చేయడం వల్ల అటానమస్ మాకు ఇన్స్పెక్షన్స్ అనేవి జరిగాయి మార్చిలో. ఆ ఇన్స్పెక్షన్స్ నుంచి మాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది యూజీసీ న్యూఢిల్లీకి వెళ్ళడం వల్ల మాకు ఈరోజు మేము అటానమస్ స్టేటస్ అనేది తెచ్చుకోగలిగాము. ఇందులో మేము చేసిన కొన్ని స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో మేము మీకు ముందు చెప్తాము. దీంతో పాటు జనరల్గా మాకు JNTU అకాడమిక్ సిలబస్ని బేస్ చేసుకునేసి, రెగ్యులేషన్స్ని బేస్ చేసుకునేసి స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ అనేవి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మేము ఆ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్తో పాటు, తర్వాత మూక్స్ క్లాసెస్ అని, స్వయం క్లాసెస్ అని, ఇంటర్న్షిప్స్ అనేవి మేము నాట్ ఓన్లీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్తో కాకుండా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళను అటెంటివ్గా ప్రతి ఒక్క పారిశ్రామికంగా అంటే వాళ్ళకు నాట్ ఓన్లీ అకాడమిక్స్ కాకుండా టెక్నికల్ పరంగా వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మేము ఇండస్ట్రీకి తీసుకెళ్తున్నాము, ఇంటర్న్షిప్స్ చేయిస్తున్నాము. అలా వల్ల
నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసేదానికి మేమైతే మా కళాశాల మేనేజ్మెంట్ సపోర్ట్తో ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము అన్నీ అందించగలుగుతున్నామని చెప్పడానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.